నేను మీ ఆంధ్రవాలి. ఈ రోజు మనం తెలుసుకోబోయే కదా మన కాకినాడ దగ్గరలో సర్పవరంలో ఉన్న పవన్ నారాయణ స్వామి క్షేత్రానిది. మేము ఒక 20 days బ్యాక్ దర్శించుకుందామని ఈ టెంపుల్ కి వెళ్ళాము. ఈ టెంపుల్ ఫ్రంటే ఇలా నారదుల వారి స్టాట్యూ ఒకటి ఉంది. బట్ ఆ స్టాట్యూలో నేను ఒక డిఫరెన్స్ గమనించాను. ఆయన లెఫ్ట్ హ్యాండ్ కి ఆడవాళ్లకు ఉన్నట్టు బ్యాంగిల్స్ ఉన్నాయి. ఏంటిది ఇలా ఉంది అనుకున్నాను. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళాక ఆ వెనకాల వాల్స్ మీద చూస్తే ఇదిగో ఇలా కథ అంతా క్లియర్ గా రాశారు. సో ఇప్పుడు ఆ టెంపుల్ బ్యాక్ స్టోరీ అంతా నేను మీకు చెప్తాను. చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం వినండి. నారదుల వారు అమ్మాయిగా ఎందుకు మారారు, మళ్ళీ తిరిగి తన రూపాన్ని ఎలా పొందారో ఇప్పుడు తెలుసుకుందాము. నారదుల వారు మనకి బాగా తెలుసు కదా. మామూలుగా ఆయన చాలా తెలివైనవాడు, కానీ కాస్త గర్వం కూడా. ఒకరోజు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నన్ను ఎవ్వరూ మాయలో పడేయలేరు అని చెప్పాడు. బ్రహ్మగారు నవ్వి అది చూద్దాం అన్నారు. తర్వాత నారదుడు తూర్పు వైపుగా ప్రయాణిస్తూ సర్పవరం దగ్గర ఒక అందమైన సరస్సు చూస్తాడు. ఇక్కడ ఒక స్నానం చేస్తే చాలా బాగుంటుంది అని అనుకుని నీటిలోకి దిగుతారు. నెక్స్ట్ సెకండ్ ఏం జరిగిందో తెలుసా? నారదుడు ఒక అందమైన అమ్మాయిగా మారిపోయాడు. పాత జీవితం పూర్తిగా మర్చిపోయారు. ఇక కొత్తగా అమ్మాయిగా మారిన నారదుడు అక్కడికి వచ్చిన పిఠికాపురం రాజు నందుడితో ప్రేమలో పడిపోయాడు. అంతే, అమ్మాయిగా ఉన్న నారదుడు రాణిగా పిఠాపురంలో చేరిపోయి హ్యాపీగా 60 మంది పిల్లల్ని కూడా కన్నారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యుద్ధంలో తన భర్త 60 మంది పిల్లల్ని కోల్పోయినప్పుడు అమ్మాయిగా ఉన్న నారదుడు చాలా బాధపడ్డాడు. ఫైనలీ విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఈ మొత్తం జరిగిందంతా చెప్తారు. అలాగే సర్పవరం నీటిలో మళ్ళీ మునిగి తిరిగి నారదుడుగా మారుతాడు. కానీ ఆయన ఎడం చేతికున్న గాజులు మాత్రం అలానే ఉండిపోతాయి. ఆయన మళ్ళీ మహావిష్ణువుని 10,000 సంవత్సరాలు ప్రార్థించగా ఆయన ఆ గాజుల్ని మాయం చేస్తారంట. అప్పుడు తన గర్భం వల్లే ఈ తప్పు చేశారని అర్థం చేసుకుని ఆ స్వామిని ఇక్కడ పవన్ నారాయణుడుగా ప్రతిష్ఠించాడు. మీరు కూడా పవన్ నారాయణుని ఎప్పుడైనా దర్శించుకున్నారా? దర్శించుకుంటే ఒక్క లైక్ కొట్టేసి మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేసేయండి. ఇదిగో టెంపుల్ అంతా మీరు కూడా ఒకసారి చూసేయండి. అక్కడ బుక్ స్టాల్ అంకుల్ మేము ఇలా బ్లాగ్ చేస్తున్నామని గమనించి పక్క స్ట్రీట్ లో నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ ఉంది, చాలా బాగుంటుంది, అక్కడికి కూడా వెళ్ళండి అన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాక్సిమం అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకుంటారంట. ఇదిగో ఈ టెంపుల్ కూడా ఒకసారి మీరే చూసేయండి. For more interesting tales, subscribe and stay tuned to Andhra Valley by Soumya Naveen.